నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు, ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? పాలన బాగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అద్భుతంగానే ఉంది, కానీ ఈ చిన్న చిన్న సంక్షేమ పథకాలు ఏమీ అవసరం లేదు. నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇది. విద్య, వైద్యం ఈ రెండు ఉచితంగా ఇస్తే చాలు. రైతులకి కావాల్సినంత పుష్కలంగా నీరు ఇవ్వండి, ఏ సబ్సిడీలు అవసరం లేదు. ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వండి చాలు, మేము బంగారం బండి ఇచ్చిస్తాము. అదే మాకు అద్భుతం. ఏ చిన్న చిన్న సంక్షేమ పథకాలు అవసరం లేదు. విద్య, వైద్యము, రైతుకి ఫుల్ వాటర్, ప్రతి ఎకరాకి నీళ్లు, అంతే. నా అభిప్రాయం ఇదే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గోపాలకృష్ణ. గోపాలకృష్ణ గారు, ప్రస్తుతం ఉన్న పాలన మీరు చూస్తూ ఉన్నారు. పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. చంద్రబాబు గారు చాలా బాగా చేస్తున్నారు, అంతకన్నా చెప్పేది ఏం లేదు. సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయా? వారు చెప్పినట్టుగానే సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇపోయినా వాటి గురించి వాళ్ళ తిండికి లేకుండా ఎవరు ₹2 బియ్యాలు ఇవన్నీ అవసరం అసలు. ఎవరు తింటలే బియ్యాలు కూడా, హోటళ్ళకి వెళ్ళటమే. కానీ అవన్నీ చేసి ఆ పోలవరం పూర్తి చేసి రాజధాని కడితే చాలు. రాజధాని ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు? అన్నీ వస్తానే ఉన్నాయి కదా, తెస్తానే ఉన్నాడు. వీలున్నంత వరకు ఒకసారి రావు కదా, టైం పడుతుంది. బాగా చేస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? లలిత బాబు. బాబు గారు, ప్రస్తుతం ఉన్న పాలన మీరు చూస్తూనే ఉన్నారు. ఈ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ పాలన కంటే కూడా గతంలో, ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు కూడా అన్ని కష్టాలు, అన్ని బాధలు కళ్ళతోటి చూడలేదు. గత 5 సంవత్సరాల జగన్ చేసిన విధ్వంసాన్ని తలుచుకుంటే ఇక ఈ ప్రభుత్వం కానీ ఇక ఎవడొచ్చినా కానీ ఎంత విధ్వంసం చేయడు. ఇప్పుడైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు, కానీ వాళ్ళు చేసే చర్యలు కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి. ప్రస్తుతానికి హోప్గా ఉన్నాము, అంతా హ్యాపీగా ఉన్నాము. ముఖ్యంగా రోడ్లు అయితే ఒక కొలిక్కి వచ్చేసినాయి. ఇంకా చిన్న చిన్న గ్రామాలకైతే పూర్తి కాలేదు, కానీ మెయిన్ రోడ్లన్నీ చాలా హ్యాపీగా వెళ్తున్నాము. అంతా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి గారు, ప్రస్తుతం ఉన్న పాలన మీరు చూస్తున్నారు. పాలన మీద మీ అభిప్రాయం? ఇట్ ఈస్ గుడ్. ఎర్లియర్ ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్ లైన్స్. సో మన ఒక ఫారెన్ ఇన్వెస్టర్ కానీ, ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎవరైనా రావాలన్నా కానీ వాడికి ఇక్కడ సరైన సపోర్ట్ లేకపోతే నెగిటివ్గా ఉండేది. ఇప్పుడు పాజిటివ్గా ఉంది. సో బట్ ఒక్కసారే మార్పు రాదు కదా. ఒకసారి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎవరైనా రావాలి, వాడు ఒక యూనిట్ ఇక్కడ పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలంటే కమింగ్ ఆఫ్టర్ 5 years ఇన్ జనరల్ ఎలక్షన్స్, ఇఫ్ సమ్ అదర్ గవర్నమెంట్ విల్ కమ్, దెన్ అగైన్ ఇవన్నీ తిరగదోలడం అవన్నీ ఉంటాయేమో అని అనుమానం అనేది వాళ్ళకి సహజంగా ఉంటుంది. దాన్ని పారదోలడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు డెఫినెట్గా మంచి ఫలితాలు ఇస్తాయని అనుకుంటున్నాను. ఓకే సార్, ఫర్దర్గా ఫ్యూచర్కి ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది? ఫ్యూచర్ జనరేషన్ ఎడ్యుకేషనల్ వైజ్ కానీ, జాబ్స్ వైజ్ కానీ. జాబ్స్ అంటే అది ఇంటర్ కనెక్టెడ్. జాబ్ అంటే ఇట్ నీడ్ నాట్ బి ఎ గవర్నమెంట్ జాబ్. సమ్ న్యూ ఎంటర్ప్రైజెస్ షుడ్ కమ్. కొత్త ఫ్యాక్టరీలు కానీ, ఇలాంటి ఉపాధి కల్పనకు సంబంధించిన ఎన్నో యూనిట్స్ అలాంటివి మన ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. పర్వాలేదు, ప్రభుత్వ పాలన బాగానే అనిపిస్తుంది. పర్వాలేదు. ఏం మార్పులు చేర్పులు ఏం అవసరం? మార్పులు అంటే కొంచెం బాగా చేస్తున్నారు. అంతకుముందు దానిమే బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. అంతకుముందు లారీలకి గ్రీన్ ట్యాక్స్ చేశారు. అంతకుముందు 300 ఉండేది, దాన్ని వేరే పాలు చేశారు వాళ్ళు. కానీ రోడ్ల మీద గోతులు లారీ పడిపోయి వీళ్ళు గోతులు పుడిచారు. మరి కొంచెం మెరుగే కదా అది. ఏమన్నా మార్పులు చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? మార్పులు అంటే పరిపాలనకి వేగం కావాలి. ఇంకా కొన్ని చేస్తున్నారు, ఇంకా కొన్ని ముందుకు వెళ్ళాలి ఇంకా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మేడం, ప్రభుత్వం పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. దీనికోసం 5 సంవత్సరాలు పెట్టి వెయిట్ చేసాం. బాగుంది. మీ రాజ్యం వచ్చిందంటారా?
మా రాజ్యం కాదండి, ప్రజల రాజ్యం వచ్చింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.